ఈ పెద్ద పెద్ద స్వీట్ షాప్‌లోనైతే ఇవి అమ్మరండి. రోడ్ సైడ్ చిన్న స్వీట్ షాప్స్ ఉంటాయి కదండీ! వాళ్ళు అమ్ముతారు. ఇంకా వీధి చివరని స్వీట్ షాప్ బండి ఉంటది కదండీ! ఆ బండి మీదైనా ఇవి అమ్ముతారండి. వీటిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వీటిని నిమ్కీలు అంటారు. అంతే కాదండి, వాళ్ళు మిక్సీలో కూడా ఈ నిమ్కీలు వేస్తారు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. మైదా పిండితో చేసుకుంటారు. బౌల్లోకి అయితే మైదా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం వాము వేసుకొని చేత్తో పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత గరిటెడైతే ఆయిల్, మరిగించుకున్న ఆయిల్ వేసుకొని పిండంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. 10 నిమిషాలు రెస్ట్లో ఉంచుకుంటే మంచిదే. 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా 2 భాగాలు చేసుకొని ఒక భాగం అనేది చపాతీలాగా అయితే రొట్టెల పీట మీద వేసుకొని పాముకోవాలి. చపాతీలాగా పల్చగా ఉండకూడదు, అలాగని దలసరిగా ఉండకూడదండి. మీడియంలో ఉంచుకున్న తర్వాత 4 వైపులో ఎడ్జ్లు కట్ చేసుకొని నిలువుగా, అడ్డుగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. అన్నీ కూడా ఇలానే కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ అనేది బాగా మరిగింది అనేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోనైతే ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా కొద్దిగా ఒక్క నిమిషం పోయాక వాటంతలో అవే పైకి వస్తాయండి. అలాంటప్పుడే గరిటె పెట్టుకొని కలుపుకుంటూ స్టవ్ అనేది అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఎందుకంటే లోపటి వరకు బాగా ఫ్రై అవ్వాలి కదా! బాగా ఫ్రై అయితేనే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. బాగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి అన్నివి లిమ్కీలు తీసుకొని ఆయిల్ వడకట్టుకొని ప్లేట్లో వేసుకుంటే లిమ్కీలు అన్నీ రెడీ అయిపోతాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా